ఒక రాజు ఒకే కన్ను ఒకే కాలుతో ఉండేవాడు. కానీ అతను చాలా ధైర్యవంతుడు, తెలివైనవాడు. ఒకసారి అందరూ చిత్రకారులను పిలిపించి తన ఆ చిత్రాన్ని చాలా అందంగా గీయాలి, ఎవరు గీస్తారో అని అడిగాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఇతను అంగవైకల్యం ఉంది, ఇతన్ని ఎలా బాగా చూపించాలి, మా చేత కాదు, ఏమైనా సరిగా గీయకపోతే ఇతడు శిక్ష వేస్తాడు అని అందరూ భయపడి మాకు రాదు అని చెప్తారు. ఒకడు మాత్రము నేను వేస్తాను అని చెప్పి ఒక చిత్రాన్ని వేస్తాడు. అది చూసి రాజు చాలా ఆనందపడతాడు. అది ఎలా వేశాడంటే, రాజు ఒక గుర్రం మీద పోతూ ఉన్నాడు. ఒక కన్ను మీద ఆయన వెంట్రుకలన్నీ ఇలా పడి ఉన్నాయి, ఇంకొక కాలు ఇంకొక సైడ్ ఉంది. సో అతనిలోని అంగవైకల్యం కనపడకుండా నీట్ గా చిత్రాన్ని వేశాడు. అది చూసి రాజు చాలా ఆనందించి చాలా బహుమతులు ఇచ్చాడు. మనం కూడా అంతే, ఎప్పుడు ఎదుటి వారి లోపాలను మాత్రమే చూపిస్తూ ఉంటాము, వాళ్ళలోని మంచితనం మనం ఎప్పుడు చూపించము. మనలోని లోపాలను మాత్రం అస్సలు బయటపడియము. అది ఎప్పుడైనా ఎటువంటి పరిస్థితుల్లో అయినా మంచి ఉపాయం ఉంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా మనము మనకు అనుకూలంగా మార్చుకోండి. ఎప్పుడు ఎదుటి వారిలోని మంచితనాన్ని, వారిలోని విశేషతను కూడా మనం గుర్తిస్తూ ఉంటేనే మనం హ్యాపీగా ఉండగలం, వాళ్ళు హ్యాపీగా ఉంటారు.